నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. నేరం జరిగిన తరువాత దర్యాప్తు ఆలస్యం కావడం, ఫోరెన్సిక్ నివేదికలు నెలల తరబడి రావడం, కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడం ఇవన్నీ దేశ న్యాయ వ్యవస్థను వేధిస్తున్న ప్రధాన సమస్యలు. అయితే ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో తీసుకువచ్చిన ఈ ఫోరెన్సిక్స్ 2.0 యాప్ ఫోరెన్సిక్ ల్యాబ్లు, దర్యాప్తు సంస్థలు, కోర్టుల మధ్య డిజిటల్ వారధిగా పనిచేయనుంది. అసలు ఈ యాప్ ప్రత్యేకతలేంటి? దేశ న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది? ఈ వీడియోలో చూద్దాం. డిజిటల్ ఇండియా దిశగా మరో కీలక అడుగు పడింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ఫోరెన్సిక్స్ 2.0 యాప్ ఫోరెన్సిక్ ల్యాబ్లు, పోలీసు శాఖ దర్యాప్తు సంస్థలు, కోర్టులను ఒకే డిజిటల్ ప్లాట్ఫారం పైకి తీసుకురానుంది. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదికల కోసం దర్యాప్తు సంస్థలు వారాలు, నెలలు వేచి చూడాల్సి వచ్చేది. కేసు వివరాలు ఒక కార్యాలయం నుంచి మరొక దానికి పంపడంలో ఆలస్యం, పత్రాల మార్పిడి, సమన్వయం లోపం వంటి సమస్యలు ఉండేవి. అయితే ఈ ఫోరెన్సిక్స్ 2.0తో ఈ పరిస్థితి పూర్తిగా మారనుంది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలు డిజిటల్ రూపంలో ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి. ఏ ల్యాబ్లో కేసు పెండింగ్లో ఉంది, నివేదిక ఎప్పుడు పూర్తవుతుంది, తదుపరి చర్య ఏమిటి అనే సమాచారాన్ని అధికారులు రియల్ టైంలో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఒక ల్యాబ్ నుంచి మరొక ల్యాబ్కు కేసులను సురక్షితంగా బదిలీ చేసే సదుపాయం కూడా ఈ యాప్లో ఉండడం ప్రత్యేకత. దర్యాప్తు నుంచి కోర్టు విచారణ వరకు ప్రతి దశను డిజిటల్గా ట్రాక్ చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల ఆలస్యాలు తగ్గి సాక్ష్యాల విశ్వసనీయత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఉగ్రవాద కేసులు, మహిళలు, పిల్లలపై నేరాల దర్యాప్తులో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. సమయానికి న్యాయం అందించాలంటే శాస్త్రీయ ఆధారాల వినియోగం పెరగాలి అనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది బలమైన అడుగుగా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో డిజిటల్ గవర్నెన్స్కు పెద్దపీట వేస్తున్నారు. ఆధార్ నుంచి డిజిలాకర్ వరకు, యూపీఐ నుంచి ఈ కోర్టుల వరకు ప్రభుత్వ సేవలను సాంకేతికతతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో న్యాయ వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా ఈ ఫోరెన్సిక్స్ 2.0 తీసుకురావడం కీలక పరిణామంగా మారింది. నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నించినా శాస్త్రీయ ఆధారాలు, డిజిటల్ సాంకేతికతతో వారిని చట్టం ముందు నిలబెట్టే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.